సందర్భంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభం చేయడం కనుక ఏ భేదమును లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆశీర్వాదం, క్షేమాభివృద్ధి పొందాలని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. నైనా నీవు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని వెదకి రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మాలో నిర్జీవ క్రియలు, అంధకార క్రియలు, దుష్క్రియలు లేకుండా చేసి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలని ఓపికగా, ఆసక్తిగా, శ్రద్ధగా చేస్తూ మా తోబుట్టువుల్ని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, పరిచయస్తుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకుల్ని అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములోకి దాటించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ దీర్ఘశాంతం చూపిస్తూ ఈ 2025 సంవత్సరంలో 5వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చారు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలనిదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని అందరి కోసం ప్రార్థిస్తూ ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండమని, పాటల్లో, వాక్య ధ్యానంలో, ఆరాధన, స్తుతి ఆరాధనలో సర్వసత్యమును నడిపించి సాతానుకుని లాయపరిచి నీ పరిశుద్ధాత్మకార్యాన్ని జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు సిస్టర్స్ నన్ను ఆకర్షించుము, నన్ను ఆదరించుము. ఓ ప్రభువా, యేసు ప్రభువా, నా ప్రభువా, నా దేవా. ఓ ప్రభువా, యేసు ప్రభువా,
110వ పాట. ఏసేన పరిహారి ప్రియ ఏసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నీ కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత
బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి హల్లెలూయా యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నాకాశ్రయపురము నీవే గదా యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నాకాశ్రయపురము నీవే గదా గతకాలమంతాయును నీ కృపతో కాచితివి గతకాలమంతాయును నీ కృపతో కాచితివి శోధన వేదన నుండి విడిపించి జయమిచ్చినావు వేదన నుండి విడిపించి జయమిచ్చినావు యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నాకాశ్రయపురము నీవే గదా యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నాకాశ్రయపురము నీవే గదా శాశ్వత జీవమును నిత్యాశీర్వాదమును
దీవెన కురిపించినావు యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నా ఆశ్రయపురము నీవే కదా యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నా ఆశ్రయపురము నీవే కదా నీతి సమాధానమే నీ రాజ్యములో నుండును నీతి సమాధానమే నీ రాజ్యములో నుండును నీ నీతి ధరింపచేసి నీ మహిమగా మార్చినావు నీ మహిమగా మార్చినావు యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నా ఆశ్రయపురము నీవే కదా యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు నా ఆశ్రయపురము నీవే కదా మా ఆశ్రయపురము నీవే కదా హల్లెలూయా అందరూ లేచి నిలబడదాం. సిస్టర్స్ వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. మన దేహ ప్రాణాత్మలను సమర్పించుకుందాం. పల్లవి ఏ అక్కర్లేదు. 281 పాటతో ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రతిదినము శుభది విన్నపట 141 మీ మీద పరలోకం మీద సర్వాధికారం కలిగిన యేసు మీ మీద పరలోకం మీద సర్వాధికారం కలిగిన యేసు నీకే ఆరాధన నీకే
ఇది మా నీతి, భక్తి, మంచితనం, గొప్పతనం, అర్హత, యోగ్యత కాదు కానీ నీ కృప. నీ కృప ద్వారా రక్షణ పొందిన మేము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేసి మా తోబుట్టువులని, బంధువులని, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని, ఇరుగు వారిని, ఇంకా అనేకులు నీ వద్దకు నడిపించాలని, నరకంలో పడిపోకుండా తప్పించాలని, నీకు మహిమ, ఘనత, ప్రభావం కలిగించేలా మేము ఉండాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మను మాకిచ్చారు, నీ జీవవాక్యాన్ని మాకిచ్చారు. కాబట్టి మేము నీ పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా, మోసపరచకుండా, ఆర్పకుండా, అపవాదికి చోటివ్వకుండా ఆత్మపూర్ణులమై ఉండాలని, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలని, ఆత్మ కలిగించే ఇచ్చే సమాధానాన్ని కలిగి ఉండాలని, మా ప్రవర్తన ద్వారా కనీసం మా రక్త సంబంధికులు నీ వద్దకు రావాలని, నీవు సిద్ధపరిచిన రక్షణ పొంది పరలోకంలో ఆనందించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని, ఇప్పటి వరకు నీవు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయంలో కూడా మాకు తోడుగా ఉండమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనం తెలియచేస్తున్నాను. దేవునిని అంగీకరించిన మనలో ఇతరులకు దేవుడు కనబడాల. ఎట్లా ఉంటాడు దేవుడు? ఎట్లా ఉంటాడు? మనలాగే. దయచేసి అట్లా ఉండద్దు. చదువుకుందాం దేవుని వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. అంతటా అందరూ మారు మనసు పొందాలని, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, పాతాళంలో పడిపోకుండా పరలోకంలో చేరాలని, కుటుంబాలుగా నీ సన్నిధిలో ఆనందించాలని, మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేకులు దేవుని రాజ్యంలో చేరాలని ఆశించి మా ఆయుష్ని పొడిగించారు. కాబట్టి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం?
మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు మేము గ్రహించుకునేటట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించమని ప్రార్థిస్తున్నాను. అలాగే వినేవాళ్ళు కూడా ఆత్మ సహాయంతో విని గ్రహించి అనుసరించడానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా అపవాది తనకున్న సమయం బహు కొంచెమేనని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదగుతూ తిరుగుతున్నాడు. కనుక ఇక్కడ ఉన్న నీ బిడ్డలు ఎవ్వరు ఆ సింహం నోట పడకుండా అపవాదికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పట్టడానికి కావలసిన మాటలు తెలియచేయమని, రక్షణ పొందని వారు పొందటానికి, రక్షణ పొందిన వారు ఎదగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం రక్షణ పొందాం. నేను కాదన్నట్లా. ఎదుగుతున్నామా? హలో, ఇంకా పశుపాపాలకు పడుకు పెడితే అలాగే ఉన్నాం. ఎదుగుతున్నామా? ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పు. మా బతుకులు ఇంతే. ఏమని చదివాం? ప్రభువు దయాళుడు కదా, కాదా? ఏమన్నాడు? రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూసానా? తీయగా ఉందా, చేదుగా ఉందా, కారంగా ఉందా, ఉప్పుగా ఉందా, పుల్లగా ఉందా, వగరుగా ఉందా? ఎట్లా ఉన్నాడు ప్రభు? ఎట్లా ఉన్నాడు? నాకు మాత్రం ఎప్పుడు తీపే, మీకు ఎప్పుడు చేదో, కారం, ఉప్పు, పొగరో వగరో మీరు చెప్పుకోండి. దయచేసి తెలుసుకుందాం. ఎప్పుడు చెప్తున్నా, ఈ శరీరం కాదు శాశ్వతం. అవునా? ఈ లోకం కాదు శాశ్వతం. ఈ కుటుంబం కాదు శాశ్వతం. ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ. పోతే రెండు ఉన్నాయి. నరకం ఉంది, పాతాళం ఉంది, పరలోకం ఉంది. మీకు ఏది కావాలి? అంగీకరించాం పరలోకం పోవాలని. మన క్రియలన్నీ పాతాళానికే, పరలోకానిక. రుచి చూసామా? ప్రభు దయాళుడా? మన దగ్గర దయ ఉందా? హలో, ఉందా దయ? ఉంది, రైట్. లేదన్నాను. దయ కలిగిన వాళ్ళు ఎలాగుండాలో చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. దయ కలిగిన వాళ్ళు ఎలా ఉండాలో. ఏం చేస్తారంట? దయా దృష్టి కలిగిన వాళ్ళు, లేకపోతే దయ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? వామ్మో, హలో, ఉందా మన దగ్గర? తమ ఆహారములో, ఏమండి, తమ ఆహారములో
అంతా కాదు, కనీసం కొంతన్నా మనకు దయ ఉందా? మనకు దయ ఉందా? రుచి చూసానా? ఉందా? మీరు లేదని నేను అనను, ఉంటే ఎలాగుండాలో తెలుసుకోండి. నువ్వు చెప్పు. ఇంకొక విషయం, దయ కలిగిన వాళ్ళు ఎలాగుంటారు? ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించిన మేము ఏం చేస్తున్నాం? ఎలా ఉంటున్నాం? దయచేసి మోసపోవద్దండి. అదే చెప్తా, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్య ప్రకారం జీవించడానికి రాత్రి విన్నాం, ప్రయత్నం చేయండి. వద్దా? చదువు దానంతా అది వస్తుందా? మనం ప్రయత్నం చేసే వచ్చుద్దా? దానికి చేస్తాం, దీనికి చేస్తామా? చేస్తామా? రాత్రి అది న్యాయంగా ఉండటానికి, నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడు ఒక్కడుంటే, దేనికోసం మన ప్రయత్నం? చెప్పండి, చెప్పండి, దేనికోసం మన ప్రయత్నం? నాకు తెలియదు అనుకుంటున్నారా? నేను చేయలేను అనుకుంటున్నారా? చేత కాదు అనుకుంటున్నారా? నేను ఉద్యోగం చేసేటప్పుడు నాతో పాటే మా కొలీగ్సే వేలకు వేలు సంపాదించేవాళ్ళు. మీరేం చేస్తారు? మేమేమైనా తక్కువ తింటామా? వాళ్ళు వేలు సంపాదిస్తే మేము తినండి అడ్డమైన గడ్డి. ఈ ఊళ్ళోనే ఉన్నారు చనిపోయిన నాగేశ్వరమ్మ గారి తమ్ముడు, వీర్లంక గారి తమ్ముడు. వెళ్ళి అడగండి, నా దగ్గరే పనిచేశారు, వెళ్ళి అడగండి. నిప్పే కానీ నువ్వు నిప్పా బొగ్గా? నిప్పు కాదు, బొగ్గు కాదని నేను బూడిదలు నేను ఎగిరిపోతానండి అంటారా? నిప్పును పట్టుకోమని చూద్దాం ఎవరినైనా. మనం నిప్పు కాదు, బొగ్గు కాదు, బూడిద, ఎగిరిపోతాం. ఎక్కడికి? ఎన్నిసార్లు ఎంతమంది ప్రయత్నం చేశారో. జాగ్రత్త. అంగీకరించావా? ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. అదేంటండి, మేము ఎంతమందిని చూస్తున్నాం మాసికలు వేసుకున్న వాళ్ళని? వాడు లేదు కాబట్టి వేసుకున్నాడు, మనకు కూడా లేదు. ఉందా లేదా?
ఉన్నోడు వేసుకుంటే ఏమంటారు చెప్పండి? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారులేండి. పిసినారోడు. ఇప్పుడు నువ్వు పిసినారోడివా? ఉన్నదాన్ని ఉపయోగించుకునేవాడివా? లేని దానికోసం ఎగబడేవాడివా? దయచేసి తెలుసుకోండి. కొత్త బట్టకి పాత బట్ట వేస్తావా? మీ ఇంట్లో అమ్మ నాన్న బాగా కష్టపడి సంపాదించిస్తానంటే కొంచెం మాస్కేం చేసుకోమా అంటే ఊరుకుంటావా? మన ప్రభు ఎవరు అసలు? ఎవరు? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే తెలుసా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జాగ్రత్త పడండి, తెలుసుకోండి. దయా దృష్టి కలిగిన వాడు, లేకపోతే ప్రభువుని ఎరిగినవాడు, ప్రభువుని తెలుసుకున్నవాడు, ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించిన నేను, నిన్ను తెలుసుకున్న నేను దయ కలిగి ఉన్నానా? ఇంకా పాత దానికి కొత్తది వేస్తున్నానా, లేకపోతే కొత్త దానికి పాతది వేస్తున్నానా? ఏం చేస్తున్నా? దయచేసి అర్థం చేసుకోండి. ప్రభువు దయాళుడని నీవు రుచి చూచి ఉంటే, ప్రభు ఈరోజు నేను నిన్ను అంగీకరించి నాకు కలిగిన దానిలో కొంత ఇతరులకి, నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే దేవుడు కాబట్టి నేను కొత్త జీవితానికి పాతది కొత్తగా జన్మించానా? పాతదేద్దామా? వేద్దామా? దయచేసి ఆలోచన చేయండి, తెలుసుకోండి. ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించిన నేను ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరి కోసం, దేనికోసం? గ్రహించాలి. చాలామంది ఉన్నారు బోధించేవాళ్ళు, చాలా ఉన్నాయి సంఘాలు. పరలోకానిక పాతాళానిక? వాళ్ళు బతకడానిక, ఇతరుని బతికించడానిక? జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, ఇంకొక విషయం యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, ఏం సంపాదించుకున్నా? అంత. మరి ఉందా పోయిందా?
హ? ఉందా పోయిందా? మోసపోవద్దండి, నష్టపోవద్దు. ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించిన నేను ఎలా నడుచుకోవాలి రుచి చూచా, నీవు దయాళుడవు, నువ్వు అడిగే వాటికన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తావు అని తెలుసా? నువ్వు చెప్పావయ్యా, సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభమని. మనం ప్రాణం కావాలా, డబ్బు కావాలా? ప్రాణం కావాలా, డబ్బు కావాలా? అయితే ఆ విషయం కూడా చెప్పాడు. మీరు పరలోకంలో డబ్బు కూర్చుకోండి అన్నాడండి. ఎక్కడ? ఇక్కడైతే దొంగలు, కన్నం, లేతే పొడుస్తారు, తుప్పు, చిమ్మెట, తెలుసా ఇవన్నీ? ఏం చేద్దాం? నాకు నేర్పాడండి దేవుడు. దానికోసం నా ప్రయాసం. టెలిఫోన్ ఆపరేటర్ నుంచి టెలిఫోన్ ఇన్స్పెక్టర్ అయ్యా. ఎందుకంటే అప్పట్లో ఇన్స్పెక్టర్గా ఉంటే పై డబ్బులు బాగా సంపాదించని. అక్కడే పట్టుకున్నాడు నన్ను దేవుడు, అక్కడే పట్టుకున్నాడు. ఒరే పిచ్చోడా, డబ్బులు కదరా, నన్ను సంపాదించుకోరా, నేను నీకు సత్యందాకా అమ్మి ఇడిచిపెట్టచ్చు, నాన్న ఇడిచిపెట్టచ్చు, మొగుడు ఇడిచిపెట్టచ్చు, పెళ్ళాం అమ్మో వీళ్ళంతా ఇడిచిపెట్టరు మమ్మల్ని కదండి. ఇడిచిపెట్టరా? మన తోబుట్టుని విడిచిపెట్టచ్చు, పిల్లలు విడిచిపెట్టచ్చు. నేను నిన్ను విడువను, ఎన్నటికీ ఎడబాయను. భయపడబాకు, జడేబాకు, నిబ్బరం కలిగి ఉందా? నిబ్బరం ఉందా? ఉబ్బరం ఉందా? నువ్వే నిబ్బరం అంటే మాకేవు ఉబ్బరం ఎక్కువైపోతుంది, కడుపు చక్కలైపోతాం, ఉబ్బరం ఎక్కువైపోతుంది. దయచేసి తెలుసుకోండి. ప్రభు ఈ రోజున నేను ఏం చేస్తున్నాను, ఎలాగున్నాను జాగ్రత్తగా తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇంకొక విషయం, లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన ఏ మాటలు మన దగ్గర ఏమొస్తాయి? మన దగ్గర ఏం మాటలు వస్తాయి? అందరూ కొందరా? మరి మన పరిస్థితి ఏమొద్దు, మా పాస్ గారికి ఉంటేగా మాకు ఉండటానికి, అంతేనా? దయగల మాటలటండి. మన దగ్గర ఏం మాటలు ఉన్నాయి? చూసుకొని నేను చేస్తాను కదా అంటలేదా? ఇది నాకే చెబుతావు నువ్వు.
అమ్మని నాన్న పెద్దోళ్ళు మీరు కాదులేండి. కొంతమంది ఏమంటారు, నేను కానీ పెద్ద నిన్నేం చేస్తానో చూడు, కాడి కట్టేసి మూలన పడేస్తా. ఇప్పుడేమో వాళ్ళనేమో సాగదీసి పీగ తీసి బతికినాడి బామాలి పెడితే వాళ్ళు తప్పు అనట్లా, ఎంతవరకు అంతవరకు. జాగ్రత్త. అదే చెప్తా, మాకు చెప్పేవాళ్ళు లేరు. నేను 8వ క్లాసులో ఉన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్నకి సంపాదించి పెట్టే శక్తి లేదు. మీ బతుకు మీరు బతకండి అన్నాడు. 8వ క్లాసు. ఎన్నేళ్ళు? 13వ సంవత్సరం. ఎన్నేళ్ళు బతుకు? పోతారా? అమ్మ 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 ఏదమ్మా నాన్న ఎవరు? నన్ను తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు చూశాడు, చెప్పాడు, ఎన్నో చేశాడు. చెప్తున్నా మీకు, ఇట్లాగే ఉంచుదని ఇట్లా ఉంచడండి. అప్పుడు నాకు అవసరం ఉద్యోగం. 77వ సంవత్సరంలో ఇచ్చాడు. 2002వ సంవత్సరం 25 సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పుడు నాకు ఆ ఉద్యోగం అంతా, అప్పటికే నా జీతం 25,000. అప్పటికే 2002కే 25,000 నాకు వద్దు. భలేవాడి వేలే, మేము 5,000 కూడా వదిలిపెట్టాం. వదులుతారా? నాకు అర్థమైంది ఏది ప్రాముఖ్యమో. వాలంటరీ 12.5 సంవత్సరాలు ఉందండి సర్వీసు. నాతో పాటు చేసిన వాళ్ళు రిటైర్ అయ్యారు. వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి ఒక్కొక్కళ్ళు 80,000. చేదు కదా, చేదో తీపే. ప్రాక్టికల్గా దేవుడు చేశాడు తెలుసుకోండి అంటే మనం తెలుసుకోం, కానీ బాగా తెరుస్తాం. నోరు బాగా తెరిచి బయటికి వెళ్ళి ఏది వాగాలి అవన్నీ వాగుతుంటాం, వాళ్ళతోటి వీళ్ళతోటి. దేవుడు వింటాడా వినడా? ఏమంటాడు అప్పుడు? అర్థమైందమ్మా? అది మీరు తెలుసుకోండి. దయా దృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత యువతలు పెడతాడు. రెండవది, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కొత్త బట్టకి పాత బట్టని మాసికి వేయకూడదు. 3, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? 4, దయగల మాటలు ఉన్నాయా? కాబట్టి అన్నాడు, దయాళుడు అని నువ్వు రుచి చూస్తే, నువ్వు రుచి చూస్తే దేవుని మాటలు ఎట్లాంటి? తేనె కంటే, జుంటి తేనె ధార కంటే మధురమా? వెండి బంగారాల కంటే నిజంగా
పాడాం. పాట మాత్రం బ్రహ్మాండంగా తన్మయత్వం ఎంతమందినో చూశానండి. అట్లాంటి బతుకులు కాదు కావాల్సింది దేవునికి. అట్లాంటి జీవితం కాదు. రుచి చూస్తే చెప్తున్నాడేమని, సమస్తమైన దుష్టత్వము అంటే ఏంటి? అంటే ఏంటి? ముఖ్యంగా చెప్తాడు పౌలు గారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి వైదొలగి తమ్మును తామే మీకుందా లేదా చెప్దామా? లేదని. ధనం చెడ్డది కాదు. ధనాపేక్ష అనేది మొట్టమొదటి దుష్టత్వం. అదే ధనాపేక్ష. దీనికోసం ఎన్ని మోసాలు కదా. అది లేకపోతే ముందదే సమస్త వాటికి మూలం. అరే దాన్ని కట్ చేయండి రా. అబ్బాయి మేమెందుకు కట్ చేస్తాం? దానికి మళ్ళీ పిలకలు వచ్చేటట్టుగా మోసం, తర్వాత అబద్ధం, తర్వాత అన్యాయం, తర్వాత అక్రమం. ఎన్ని పిలకలో దుష్టత్వం. ఇంకోటి, ఎదుటి వాళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలా అనేది కూడా. ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అనుకోండి, అంతకుముందు చెప్పా, ఎప్పుడు చెప్తూనే ఉంటే, నా భార్య మిషన్ కుట్టేది, ఎక్కడెక్కడోళ్ళో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నేను ప్రభువుని అంగీకరించా, తన కోసం ప్రార్థన చేశా, నువ్వు మిషన్ కుట్టడం మానేయి అని. ఏమంటుంది? నేనేం తప్పు చేస్తున్నానండి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు కలపాలిగా కాసిని కదా. కాబట్టి 4 రాళ్ళు ఇటు కొట్టుకోవడానికి, ఇటు కొట్టుకోవడానికి, ఇటు కొట్టుకోవడానికి కష్టపడుతున్నాను అంటుంది. అందుకోసం నేను ఆమె చెప్పరా. వింటారా? వీళ్ళు ఎందుకు వింటారు? విన్నా అనుసరిస్తారా? ఎందుకు అనుసరిస్తారు? ఆయనకు చెప్పా, అయ్యా నువ్వు చూసుకో, నాకు తెలీదు, ఏం మానేయాలి అని 1 సంవత్సరం ప్రార్థన చేశానండి. మీరెందుకు ప్రార్థన చేస్తారు? అయ్యా మా ఆవిడ కొడుతుందా, ఇంకా వచ్చేటట్టు చెయ్యి. కాదా? అవునా? కాదా? అవునా? సంవత్సరం మీరు చేస్తారు, మేము మాత్రం మా పద్ధతే. ఎందుకని? అక్కడే ఉంటారయ్యా కుట్టుకునేవాళ్ళు. వాళ్ళ నోటిగాడిది కావాలి, ఇంకోళ్ళ నోటిగాడిది కావాలి, అందరినోళ్ళు కొట్టాలి, మనం దేవుడికి ఇవ్వాలి. వీళ్ళ నోళ్ళు కొట్టి, పొట్టలు కొట్టి, దశంభాగం. వామ్మో ఎంత భక్తి. మళ్ళా సంవత్సరం ప్రార్థన చేశానండి. ఒకరోజు వచ్చి అన్నది, నేను మానేస్తున్నానండి అని. హల్లెలూయా. మీరేమంటారు? నువ్వు మానేస్తే ఎట్లాగే? ఇంకా అసిస్టెంట్లు పెట్టుకొని, నాకు కూడా అసిస్టెంట్లు పెట్టు, నేను కూడా చేస్తానే కదా. తప్ప
తప్ప సైతాన్ ఏం చేపిస్తున్నాడంటే అర్థం కావట్లే. పరోక్షంగా ఎంతమంది కుటుంబాలని, ఇంకోటి నాతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారాలు కూడా చేసేవాళ్ళు అండి. పై డబ్బులు సంపాదించడమే కాదు, వ్యాపారాలు కూడా చేసేవాళ్ళు. బట్టల వ్యాపారం చేసేవాళ్ళు. ఇక వాళ్ళకు తోచిని ఉద్యోగం ఉంది, అదెందుకు ఇంకా వెనకేద్దాం. ఎక్కడ వెనకేద్దాం? ఎవరు తింటారు? వెనకోళ్ళు, ముందోళ్ళు కాదు. మన ముందున్న మన పిల్లలు వాళ్ళు కదా, వెనకోళ్ళే తింటారు. ఎక్కుద్దా మనకి అంటున్నాడు. దుష్టత్వము. వాడు అన్నాడు మొట్టమొదటి మాట, మీరు తింటే చావనే చావరు, దేవతల వల్ల ఉంటారన్నాడు. మనం కూడా కోటీశ్వరులు అయిపోతారన్నాడు. మనం కోటీశ్వరులం కావాలా, బిలియనీర్లం కావాలా? నేను కూడా అనుకున్నానండి అవుదామని. అక్కడే పట్టుకొని కుతికా, అరే నువ్వు కోటీశ్వరుడు కావద్దురా, నా బిడ్డ కావని చెప్పురా అన్నాడండి. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందా పాడినట్టున్నారు, ఎన్ని కష్టాలు కలిగి ఎన్ని నష్టాలు, కష్టాలు వస్తే నష్టాలు వస్తే ఇక ప్రార్థన వద్దు, ఏమొద్దు. అవునా? ఐక్యత ఉందా? సమాధానం ఉందా? ఏక మనస్సు ఉందా అన్నాడు. రుచి చూస్తే మొట్టమొదట దాన్ని చెప్పండి, దానిని గుర్తులేదా? మానేయండి అన్నాడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మనిషినే కొన్ని దెబ్బలు మానినా మళ్ళా వస్తూనే ఉంటాయి. ఏం చేస్తాం? తలనొప్పి వచ్చింది, మాత్ర వేసుకున్నాం, తగ్గింది, మళ్ళా తలనొప్పి రాదు. వచ్చుద్దా? కాబట్టి ఇట్లా మాటికి తలనొప్పి వస్తుందని కనుక తలను తీసేస్తే పోద్ది. తలను తీసి నొప్పి రాదుగా. ఈ టెక్నిక్ బాగుంది. ఏ టెక్నిక్? తలను మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? మాత్రలు వేసుకుంటున్నామా? తగ్గుతున్నాయా? మళ్ళా వస్తున్నాయా? కాబట్టి మోకాళ్ళని తీసేస్తే పోతుంది. మోకాళ్ళని తీసేస్తే పోద్ది. అప్పుడు ఏ కాళ్ళు వస్తాయి? జైపూర్ కాళ్ళు వస్తాయి. తెలుసా జైపూర్ కాళ్ళు అంటే? చేతుల నొప్పులు వస్తున్నాయి, గోడ నొప్పులు వస్తున్నాయా? ఇక మాటికి వస్తుంది ఈ నొప్పులని తీసేద్దాం చేతులు.
మానేశానా? ఒకసారి నేను పేపర్లో సంఘటన చదివానండి. ఒక ఆయన కండక్టర్ ఎట తరచుగా కడుపు నొప్పి వస్తుందంట, మొక్కుకున్నాడంట. ఉంటారుగా దేవతలు దేవుళ్ళు. ఈ కడుపు నొప్పి తగ్గితే నా నాలుక నీకు ఇచ్చేస్తానన్నాడటండి. నా నాలుకని నీకు ఇచ్చేస్తా అన్నాడట. తగ్గిందంట, మొక్కు తీర్చుకున్నాడంట. ఆ గుడి కాడికి వచ్చాడంట, నాలుకని కత్తిరిచ్చేసేసాడంట. మనం కూడా చేద్దాం అట్లా. ఏం మానేయాలి? మనసనా దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నాకు బ్రహ్మాండంగా వచ్చండి ఈ వాక్యం. వచ్చా మరి నడిచేదంతా? మీరు ఇట్లా చదువుతున్నారు, మాకేమో కడుపులో మండిపోతుంది, ఉబ్బరం వచ్చేస్తుంది. మీకు మండినా బాధ లేదు, ఉబ్బరం వచ్చినా బాధ లేదు. మానేయండి. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు, మీరు పరలోకం వెళ్తారు. హల్లెలూయా. 92వ సంవత్సరంలో నేను మాచర్లలో పని చేపిస్తున్నానండి. అక్కడ ఎక్స్చేంజ్ ఉంది, నంబర్ ప్లీజ్. ఒక బజార్లో మరొకళ్ళు బజార్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఎక్స్చేంజ్ ద్వారానే. సిబిఎన్ఎం ఎక్స్చేంజ్ అంటారు. 300 కనెక్షన్ల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఆ 92లో ఎక్స్చేంజ్ని ఐఎల్టీ అంటే లోకల్ డైలింగ్, తర్వాత వేరే చోటికి కూడా డైలింగ్ చేసుకునేలాగా ఎక్స్చేంజ్ కన్వర్షన్, ఆ వర్క్స్కి వెళ్ళా నేను. మాచర్ల టౌన్లో మొత్తం కేబుల్స్ వేయించా, కొత్త ఎక్స్చేంజ్కి నడిపించా, పోస్టులు, పిల్లర్స్ అన్నీ నిలబెట్టించి. ఎక్స్చేంజ్లో కూడా బ్యాటరీ సిస్టమ్, ఎండిఎఫ్ సిస్టమ్, ఇంకా ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ చేపించా. అప్పుడు కొంతమంది వర్కర్స్ వచ్చారు ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి తవ్వటానికి. పిల్లల్ని తీసుకుని భార్యాభర్తలు వచ్చేవాళ్ళు. ఊరికి ఒక చివరకు స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వీళ్ళిద్దరు తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు. ఒక రోజున ఇలాగే బ్రాహ్మణపల్లి నుంచి వచ్చిన భార్యాభర్తలకు ఒక్కడే అబ్బాయిటండి. వాళ్ళ అబ్బాయి ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్ దగ్గర ఆడుకుంటుంటే ఒక కుక్క వచ్చి కరిచిందటండి ఆ అబ్బాయిని. వచ్చారు, నేను మా ఏఈ గారు ఇద్దరు ఉన్నాం. సార్ మా దగ్గర డబ్బులు కూడా పెద్దగా లేవండి, ఏదన్నా డాక్టర్ గారికి చూపిస్తే చెప్తే కనీసం మందుల కోసం తిప్పలు పడతామండి అని అన్నారు. సరే, మేము చేపించే వర్క్ బిల్డింగ్ డాక్టర్దే, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను. సర్లేండి మీరు చెప్తున్నారు కదా అని మెడిసిన్స్ రాశారు. బొడ్డు చుట్టూ 7 ఇంజక్షన్లు చేయాలన్నారు. ఆ 7 ఇంజక్షన్లు చేసిన తర్వాత మళ్ళా నా దగ్గరకు వచ్చి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాక అప్పుడు వంకాయ కానీ, గోంగూర కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ అప్పుడు తినచ్చు, అప్పటిదాకా తినకూడదు అబ్బాయి అన్నారు. సరే, 7 ఇంజక్షన్లు అయిపోయినాయి. ఈలోపు ఒక ఫంక్షన్ వచ్చింది, అందరు వెళ్ళారు. వెళ్తే అందరు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఈ అబ్బాయి తింటానన్నాడంట. ఎందుకంటే వాళ్ళలో ముఖ్యంగా అదే కదా కావాల్సింది. డబ్బు లేకపోతే అప్పు చేసేనా పెట్టాల్సిందే. ఏంది
డిగ్నిటీకి భంగం. ఏమన్నా అనుకుంటారు కాబట్టి పెట్టాల్సిందే. పెట్టారండి మటను. పిల్లాడు కదా, 9 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. తింటా అన్నారు. ఇంజక్షన్లు అయిపోయినాయి కదా చేయించడం అని. సరే తినలే, ఒక్కసారి ఏమైందిలే అన్నారు. తిన్నాడు, చచ్చాడండి. జరిగింది. వింటారా? ఇక పనిలోకి రాలేదండి వాళ్ళు. ఎక్కడమ్మా మేము అరుస్తామోనని. మానేయాల్సిందే. కొన్ని జీవితాంతం మానేయాల్సిందే. పొరపాటు కూడా అబద్ధం ఆడకూడదు. మనకు అది లేకపోతే ముద్దెక్కదు. మోసం చేయకూడదు. అది లేకపోతే మనకు పై డబ్బులు కదా. అన్యాయం చేయకూడదు. ఇది ఎట్లా కుదురుద్ది? వాళ్ళ లక్షణాలన్నా అయ్యానాయా. మనకు బాగా ఇంజక్షన్ చేస్తాడు. పోతాయా? నేను అడిగా ప్రభుని, ప్రభు ఇవన్నీ నాలో చచ్చేదాకా మళ్ళా రాకూడదు నాలోకి. మానేశానా? అవసరాన్ని బట్టి అతికించుకున్నానా? ఎందుకంటే ఈ మధ్య ప్లేయర్స్ అండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొడిపించుకుంటున్నారు. చూసారు ఎప్పుడైనా? ఏంటి? ఎందుకు? వేళ వెర్రి. తెల్లగా ఉన్నా లేకపోతే చామన్ సాయైనా ఈ నల్లగా కనబడితే ఎంత అందంగా ఉంటుందో కదా. ఒరే బాబు, వీళ్ళకి ఏం ముదిరిపోయింది అనుకున్నానండి. ఫ్యాషన్ ముదిరిందా, పిచ్చి ముదిరిందా? మనకేం ముదిరింది? జాగ్రత్త. కొంచెం కష్టమే, అయితే మేలు కలుగుతుంది. మొట్టమొదట ఏ దుష్టత్వం మనలో ఉండకూడదు. రెండోది కపటం ఉండకూడదు. అంటే పైకొకటి లోపల ఒకటి. ఇది 2 రోజులు అనేవాళ్ళు. చల్లకొచ్చి ముందే ముంత కనబడితే ఎక్కడ లేవంటుందోనని ముంత వెనక్కి పెట్టి, ఏమ్మాయి బాగున్నావా, పిల్లలు ఎలా చదువుతున్నారు, అమ్మా నాన్నల దగ్గర నుంచి ఏమన్నా అందుతున్నాయా, బాగా ఇస్తున్నారా, ఏమన్నా ముడి పెడుతున్నారా, మీ ఆయన ఏం చేస్తున్నాడు, తగలేస్తున్నాడా మిగలేస్తున్నాడా, ఇవన్నీ చెప్పి నీకు తెలుసా నిన్ను గురించి ఇట్లా చెప్పిందని. వామ్మో, ఏంది అట్లా చేసావంట అనుకుంటున్నారా బజార్లో? ఇక మనకి బేజారు. వాళ్ళు ఆ బజార్ అడిగి మనకు బేజారు. తర్వాత మనం రోడ్డును పడతాం, వాళ్ళు బాగా చప్పట్లు కొడుతుంటారు కదండి. కపటం. అప్పుడు అడుగుతారు, అమ్మ ఇంట్లో పంచదార అయిపోయింది, ఇవన్నీ మనకు బాగా ఉబ్బిపోయినాయి, దానికి ఉందిలే పిండి, తీసుకెళ్ళు, 1 గంట చాలు, 1 గ్లాస్ చాలు, 2 గ్లాసులు ఇవ్వమంటావా? కదా? అరే అట్లాంటి మానేరా. నీకు తెలిసిందా అది కపటమో వాస్తవమో తెలిసిందా? అంత జ్ఞానం ఉంటే మనకి ఇంకే. అదే చెప్పాడు, జ్ఞానవంతురాలు మనకుందా? వాక్యం తెలుసు, జ్ఞానవంతురాలు అన్నది కాబట్టి
నాకు అక్కర్లా, మగవాళ్ళకి అక్కర్లా, కావాలా వాళ్ళకు కూడా? కావాలా? ఉందా? ఏ జ్ఞానం ఉంది? దయచేసి గుర్తుపెట్టుకోండి, కపటం ఉండకూడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అంటాడు, నీవు ఉన్న స్థలం కపటంతో ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకి తెలియదుగా అసలు కపటం ఉండకూడదు అని. వాడు చేశాడు, వీడు చేస్తాడు. వాళ్ళు అభివృద్ధి చెందారు, మనం అభివృద్ధి చెందుతాం. ఎట్లా అన్నాడు, వారు కపటులై నన్ను తెలుసుకోలేదు. నువ్వు నేను కపటం లేకుండా జీవించి వాళ్ళు కపటాన్ని వదిలిపెట్టాలి. ఏది? వాళ్ళ తలలో అడ్డం దొరుకుతాం మనం ఇప్పుడు అంగీకరించి. అడ్డమా నిలువ అవకాశాలు బట్టి దూరతాంలేండి. మనిషినా దయాళుడు అని రుచి చూస్తే ఇది మానేయాల్సిందే. నంబర్ 3, వేషధారణ సర్వసాధారణం. ఏ వేషం? ఏ వేషం? మా పిల్లల్ని 2వ క్లాస్ చదువుతున్నారండి, అంటే 7 ఏళ్ళు అనుకుంటా. స్కూల్లో ఈ యానివర్సరీలో లేదా వర్సరీలు జరుగుతుంటాయిగా, అప్పుడు మా పెద్దమ్మాయికి అన్నారట, మీ నాన్న పంచి తీసుకుండ్రా, మగవేషం వేస్తాం, మీసాలు పెడతాం, అది ఇదని. మీరేం చేస్తారు? అమ్మో, మన మేడం గారు చెప్పారు, చేయకపోతే మన బతుకులు ఏమవుతాయో, మన పిల్లలు బతుకులు ఏమవుతాయో కాదా? ఏం చేస్తారు? నేనన్నా, అట్లాంటి వాటికి మా నాన్నగారు ఒప్పుకోరు, మేము చెయ్యం అని చెప్పండి అన్నాడు. మీరు ఇంకొక విషయం, అమ్మాయిలు ఇద్దరు, ఒక అమ్మాయి సెప్టెంబర్ 10, ఒక అమ్మాయి సెప్టెంబర్ 5. ఒక అమ్మాయి 84, రెండో అమ్మాయి 86. సెప్టెంబర్ 5 86, సెప్టెంబర్ 10 84. ఆగస్టు 31 లోపు అయితే అకాడమిక్ ఇయర్ కలిసి వచ్చుద్దంట. వీళ్ళిద్దరు ఒకళ్ళు 5 రోజులు, ఒకళ్ళు 10 రోజులతోటి పోయింది సంవత్సరం. ఊరుకుంటారా టీచర్లు? మీరు అనండి, మీరు అనండి. అప్పటికి నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి బర్త్ సర్టిఫికెట్లు తెచ్చా. మీకెందుకు, మేము చేస్తాం. అమ్మయ్యా, మన పిల్లలకు సంవత్సరం కలిసి వచ్చింది. హల్లెలూయా, దేవుడు అంత ప్రేమించాడు కదా. కాదా? అవునా కాదా? నాకు పాఠాలు చెప్పిన మాస్టర్ ఉన్నాడు, హెడ్ మాస్టర్గా. వాళ్ళ మనవరాలకు మార్పిచ్చాడు, నేను మార్చలా. ఏమి భక్తిరా, ఏమి ప్రార్థనరా. నేను చూడు, మా మనవరాలు మార్చాను, నువ్వు మారుస్తే మార్చావు, నేను మాత్రం మార్చనన్నా. మా పిల్లలకు కూడా చెప్పా, సంవత్సరం పోయిందా పోనీ, క్వశ్చనే లేదు. మనంతా లోకంలో నలుగురితో పాటు
తర్వాత జాగ్రత్త అండి. ఏ వేషం? భక్తి వేషమా? ఆదివారం బైబిల్ తీసుకుని వస్తే సరిపోయింది, బాప్తిసం పొందితే సరిపోయింది, ఇక తర్వాత మనకేం అక్కర్లా, అంతేనా? నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒకసారి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళానండి. ఒక రోజులో పని పూర్తి కాల, రెండో రోజు కూడా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నా దగ్గర పనిచేసిన వ్యక్తే అక్కడ చిన్న ఎక్స్చేంజ్ లాగా పెడితే అక్కడ పనిచేస్తున్నాడు. తెలిసిన వ్యక్తి. వెళ్ళి కూర్చున్న ఒకరోజు చూశాడు, పక్కన ఇంకొక అతను ఆర్టిస్ట్ అంట, సర్టిఫికెట్ రాస్తుంటాడట. ఆ రోజు గమనించాడట నన్ను. రెండో రోజు కూడా గమనించాడట మధ్యాహ్నం దాకా. ఇక కొంచెం సేపట్లో వర్క్ అయిపోతుంది అనగా, సార్ మీరేం చేస్తుంటారు అన్నాడు. ఇట్లా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటా. మీరు ప్రార్థనకి వెళ్తారా అన్నాడు. వెళ్తానండి అన్నా. ఎందుకు వచ్చింది మీకు డౌట్ అన్నా. నిన్న ఈరోజు మిమ్మల్ని అబ్జర్వ్ చేశానండి. మీ బిహేవియర్, మీరున్న విధానం అర్థమయ్యి మీరు మారు మనస్సు పొంది ప్రభువుని అంగీకరించారేమో, ప్రార్థనకి వెళ్తున్నారేమో అని డౌట్ వచ్చి అడిగానండి అన్న. అవునయ్యా అన్న. ఎందుకంటే మా యూనివర్సిటీలో కూడా ఉన్నారులేండి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఆదివారం తెల్ల బట్టలు కట్టుకొని బైబిల్ పట్టుకొని వెళ్తారు. మళ్ళా సోమవారం నుంచి శనివారం దాకా ధూమపానం, మద్యపానం, ఏ పానం పడితే ఆ పానం. నేను అట్లా ఉండనయ్యా. మరి మీరు ఎట్లా ఉంటారు? సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తారు? బాగా కొట్లాట, చిట్లాట, తనులాట, బూతులాట, జుట్లు పట్టుకోవటం కాదులేండి. మేము చాలా కామ్గా పోట్లాడుకుంటాం. అందరిలాగా మేము నోళ్ళు తెరిచి ఒకళ్ళ నోళ్ళలో ఒకళ్ళ కళ్ళ మీద ఒకళ్ళ చేతులు పెట్టుకోము. ఇంతేనండి. గుడ్లు మిటకరించి ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటాం. మా పిల్లలు కూడా అలాగే చూసుకుంటుంటాం. మాదంతా క్లాసిక్. ఏ క్లాసు? అయ్య బాబు, కదండి. జాగ్రత్త. అది కాదు కావాల్సింది. ఎందుకంటే ఇదివరకు రోజులు అనేవాళ్ళు పైన పట్టారంలోన మంది ఇంకోటి మింగ మెత్తి లేదు మీసాల సంపంగి నూనె అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అట్లా ఉండద్దు. అది దేవుని దృష్టికి వేషధారణ. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను. నంబర్ 4 అసూయను. అసూయ. సంపాదించుకున్నారా? సంపాదించుకొని ఎందుకు అసూయ? చదవండి యోబు గ్రంథంలో. అసూయతో చస్తారట. వాడు చేస్తారు, ఇతరులు కూడా చంపుతారు. అసూయ అనేది ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ లాంటిది. ఏ క్యాన్సర్?
బ్రెయిన్ క్యాన్సర్ కొంతమందికి, బోన్ క్యాన్సర్ కొంతమందికి, గొంతు క్యాన్సర్ కొంతమందికి, బ్లడ్ క్యాన్సర్ కొంతమందికి. మనకే క్యాన్సరు వద్దయి. అంగీకరించి ముందు ఉన్నాయండి నాకు. నేనేం తక్కువని కాదు. చదువుకునేటప్పుడు ఇద్దరం ఎక్కువగా పోటీ అన్నమాట, ఎక్కువ మార్కులు రావాలి అని. వాడికి ఎక్కువ వస్తే నేను తక్కువ అన్నా. ఎన్ని చెప్పాలని యువత అసూయతో కూడిన మాటలు. మీరేం తక్కువోళ్ళు కాదులేండి, మీరు ఎక్కువ వాళ్ళని కూడా అనలే. ఎందుకంటే మీకు అసలు అసూయ అంటే తెలియదు, తెలుసా? నాకు ఎక్కువ వస్తే వాడు, వాడికి ఎక్కువ వస్తే నేను కదండి. లేదు కదా, ఉందా? జాగ్రత్త. ఈ వివరించి చెప్పడానికి సమయం సరిపోదని గ్రహించండి, తెలుసుకోండి. నేను 5వ క్లాస్ చదివేటప్పుడే ఈ అసూయను గురించి ఒక పాఠం, కోణార్క దేవాలయం శిల్పి అని. ఇప్పుడు కూడా ఉందండి ఆ దేవాలయం, ఇప్పుడు కూడా ఉంది. అది నిర్మించేటప్పుడు జరిగిన సంఘటనే ఆ పాఠం. కన్న కొడుకు మీదనే అసూయ పెంచుకొని చంపేసుకున్నాడండి. ఆ పాట యొక్క సారాంశం. వెంటనే ఆ దెబ్బకి కళ్ళు తెరిచాడు, చూశాడు, నాన్న అన్నాడు. ఇక అంతే, అదే కత్తితో వాడిని పొడుచుకున్నాడు. తండ్రి కొడుకులు చంపుకుందామా బతుకుదామా? నాకు నేర్పించాడు బతికించుకో అని. చెప్తా బతికించుకోండి అని. వింటే బతుకుతారు, వినకపోతే తర్వాత సమస్త దూషణ మాటలు దూషిస్తుంటారండి రకరకాలుగా. మన నోటి రావచ్చా? రాకూడదు. అదే ఇక్కడ చెప్తాను, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. నన్ను కూడా ఎంతమంది కొన్నిసార్లు డైరెక్ట్గానే దూషించారు. ఒక్కటే నేను ప్రభువుని అడిగా, నేను ప్రతి దూషణ చేయకూడదు, మాట్లాడకూడదు, నా నోటికి చిక్కం పెట్టుకోవాలి. అందరి ముందు కూడా ఆఫీసులో జాగ్రత్త. ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు, అపనింద వేయకూడదు, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు. ఇది నాకు దేవుడు నేర్పాడు, మీకు చెప్తున్నా. ఏం చేస్తారు? మా చిన్నమ్మాయికి 8 నెలల వయసులో ఒక సంఘటన జరిగిందండి. మా ఆవిడకి బాధేసింది. ఎదురుగా ఉన్నోళ్ళు ఏదో దూషించి లేకపోతే రకరకాలుగా మాట్లాడారట. ఆ రోజు నాతో అన్నది, నేను కూడా ఇలా అని. అప్పుడు నేనేం చేయలేదు, కానీ ఒక్కటి చేశాను, ప్రార్థన. ప్రభా, నువ్వు
ఎంత గొప్ప దేవుడివో నా భార్య తెలుసుకోవాలి. నేను చెప్పుకోవడం కాదు, మనోళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? డబ్బా కొట్టుకోవాలా, ప్రార్థన చేయాలా? చేశానా? ఒక్కసారేనండి. ఆ ఒక్క సంఘటనే ప్రభు వైపు తిప్పేశాడండి దేవుడు. మరి మనం ఇది చేస్తాం, అది చేస్తాం. ఎట్లా కుదురుద్ది? పాపం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఒప్పుకుంటాడా దేవుడు? ఏమన్నాడు తెలుసా? మీ పాపములు మీకు మీ దేవునికి ఉన్నాయా, పోయినాయా? ఎన్ని సంవత్సరాలు ఇది? ఎవరికి నష్టం? ఎవరిని దూషించకూడదు చెప్పాడు. మానేసి మానేయి చచ్చిందాకా. తర్వాత అన్నాడు, క్రొత్తగా జన్మించి బాప్తిసం తీసుకోవటం అంటే ఏంటి? బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? కొత్తగా జన్మించడమేనా? జన్మించారా? మానేశారా? ఎవరైనా సరే, నేనైనా మీరైనా మరెవరైనా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై శిశువులా అన్నాడు. తర్వాత నిర్మలమైన వాక్యము అనే పాలు. ఏ పాలు? సంగమ డైరీ పాలు. మా గేదె పాలు. అవునా? చదవండి వాక్యం, ఉంచుకోండి హృదయంలో, చెయ్యండి ప్రార్థన. మీరు విన్నా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది, చెప్తున్నా. నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదిగానా? ఎన్ని సంవత్సరాలు? కనీసం 10 సంవత్సరాలు అయిపోయిందండి. అవునా? మా అబ్బాయి కూడా అండి, మా మనవడు కూడా అండి. ఈ మనవడికి కనీసము 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది బాప్తిసం ఇచ్చి. పోయిన 3 రోజుల మీటింగ్స్లో ఇంకొక మనవడు కూడా బాప్తిసం. నా పని ఏంటి? వీళ్ళు రక్షణ విషయంలో ఎదగాలి. చెప్తా. ఎదిగారా? ఎదురు తిరిగారా? ఎదురు తిరిగారా? హలో, ఎదిగానా? వాక్యంలో ఉన్నది చెప్పటం నా బాధ్యత. చెప్పడం కదా, అనుసరించడం కూడా నా బాధ్యతే. నేను అనుసరిస్తూ చెప్పాలా. ఉన్నారులేండి కొంతమంది, యేసు ప్రభువే అన్నాడు, వాడు చెబుతారే కానీ చెయ్యరు అని. నేను అట్లా ఉండకూడదు, మీరు అట్లా ఉండకూడదు. ఎట్లా ఉంటారు? జాగ్రత్త పడదాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం, ఎదుగుదాం.
ఇతరులని రక్షణలోనికి నడిపిద్దాం, ప్రభువుని సంతోషపెడదాం. కుటుంబాలు పరలోకం చేరదాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ గల నాయన, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము, మీరు చెప్తున్నారు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఇతరులు కూడా దేవుని దయను తెలుసుకోవాలని, దేవుని బిడ్డలు ఎలాగుండాలో తెలుసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు నాయన. దయా దృష్టి కలిగిన వాళ్ళు తన ఆహారములో కొంత లేని వానికి పెడతారని, ప్రభువు దయాళుడని రుచి చూచి క్రొత్త జన్మ ఎత్తిన వాళ్ళు పాత బట్టని మాసిక వేయకూడదని, ప్రభువుని అంగీకరించి ప్రభువుని సంపాదించుకున్న వాళ్ళు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవటానికి తమ ప్రాణాన్ని పోగొట్టుకోకూడదని, అలాగే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, దయాళుడని రుచి చూచిన వాళ్ళు దయగల మాటలు మాట్లాడుతూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయన. అదే సమయంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేయాలి అని, అనగా ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం పొంది క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగుతూ ఉండాలని, రక్షణ పొందని వారిని రక్షణలోకి నడిపించడానికి దేవుని యొక్క జతపని వారిగా, దేవుని పిల్లలుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కనుక ఇక్కడున్న నీ బిడ్డలందరి కొరకు శబ్దేంద్రం ద్వారా విన్నవారు కూడా తెలుసుకొని రక్షణ పొంది ఎదిగి కాపాడుకొని పరలోకంలో చేర్చబట్టానికి సహాయం చేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.